బాప్తిస్మం తరగతుల్లో ఒక వ్యక్తి బాప్తిస్మం పొందాలని అంటే దేవుని రాజ్యమును గూర్చి క్రీస్తు నామమును గూర్చి నా సంగతులను వినుట వలన విశ్వాసం తెచ్చుకొని విశ్వాసం వలన మనసు మార్చుకోవడం వలన ఒప్పుకుంట వలన బాప్తిస్మం పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి బాప్తిస్మం పొందాలంటే మరి దేవుని రాజ్యాన్ని గూర్చి క్రీస్తు నామాన్ని గూర్చి వినవలసిన అవసరం ఉంది కనుక మనము దేవుని రాజ్యమును గూర్చినటువంటి మరి భాగంలోని పాఠాలలో దేవుని గూర్చినటువంటి సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. మరి రెండు పాఠాలలో మనం నేర్చుకున్న విషయం ఏదంటే మరి దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఏంటో, ఈ సృష్టి వెనుక ఒక గొప్ప శక్తి ఉందని తెలుసుకున్నాం. రెండవది ఆ దేవుని తెలుసుకోవాల్సిన అవసరం ఏముందో తెలుసుకున్నాం. ఈరోజు దేవుడు అనే పదమునకు అర్థము మరి దేవుడు ఉన్నాడా అనుటకు ఆధారాన్ని మనం పరిశీలన చేద్దాం. అయినా దేవుడు అనే పదానికి అర్థం ఏంటో ఒకసారి చూడండి. దేవుడు అనే పదమునకు అర్థము స్వయం సంభూతుడు. అంటే ఏందన్నా స్వయం సంభూతుడు అంటే? స్వయం సంభూతుడు. చెట్టు నేనా సైన్స్లో వచ్చింది కదా, పరపోషకాల స్వయం పోషకాల. చెట్టు స్వయం పోషకాల పరపోషకాల? ఏం సార్? స్వయం పోషకాల పరపోషకాల? స్వయం పోషకాలు. మనమా? పరపోషకాలు. అంటే ఏంది పోషకాలంటే? పోషించుకునేది. చెట్టుకి రోజు ఎవరు సహవాసం చేయరు. చేస్తారా? బిర్యానీ చేసి వండిది పెడతారు దానికే? అవునా? మనకే ఆహార పదార్థాన్ని తనకు తానే తయారు చేసుకుంటుంది చెట్టు. మనమైతే మనం ఏం చేస్తామన్నా? ఎవడో వండి పెట్టాలా? అమ్మో అక్కో అయినా హోటలోడో వండితే కానీ మనం బతకం. అలాగూ దేవుడు అనే పదానికి అర్థం ఏంటంటే స్వయం సంభూతుడు, అనగా తనకు తానుగానే కలిగినటువంటి వాడు. ఇది దేవుడు అనే పదానికి అర్థం. ఈ దేవుడు అనే పదానికి అర్థం తీసుకుంటేనే కొన్ని దేవుళ్ళు ఉన్నారా లేదో తెలిసిపోద్ది. అదైనా కొన్ని దేవుళ్ళు మనుషుల చేత చేయబడుతూ నేడు ప్రపంచంలో పలకబడుచున్నారు. వీరందరూ స్వయం పోషకాలు కాదు, పరపోషకాలు, ఇతరుల చేత పోషించబడుతున్నవారు. కానీ దేవాతి దేవుడు ఏనైనా ఎలాంటి వాడైనా స్వయం సంభూతుడు. ఆ పదమే స్వయం సంభూతుడు, అనగా తనకు తానుగా గుణ లక్షణాలను కలిగిన వాడు అని. రోమీలకు రాసిన పత్రిక ఒకసారి బైబిల్ ఇప్పి చూడండి అన్న. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే దేవుడు అనే పదానికి అర్థం చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. స్పీడ్గా తీయాలి. యవనస్తుల్లా కనపడలేదు, ముసలోళ్ళలా ఉన్నారు మీరు. తీయండి. ఏ అమ్మాయి రాలేదు నాయనా? ఎవరో బాగా గడగడ చదువుతున్నది, అమ్మాయి రాలా? చదవండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఏంటంటే ఆయన అదృశ్య లక్షణాల దృశ్య లక్షణాల? దేవునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును. ఏంటంటే ఏమేమి ఉందట? నిత్య శక్తి దైవత్వము అనగా దేవుడు అనే పదానికి ఇంకొక అర్థం ఏమంటున్నంటే శక్తి ప్లస్ వ్యక్తి ఈజ్ ఈక్వల్ టు దేవుడు. నేనా దేవుడు అంటే అర్థం ఏంటైనా శక్తి ప్లస్ ఇంకేముండాలట? వ్యక్తి. అదృశ్య లక్షణాల్లో ఉండాలి రెండు. అది ఏదట? శక్తి ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి. శక్తి ప్లస్ వ్యక్తి ఈజ్ ఈక్వల్ టు దేవుడు. శక్తి అంటే ఏందో, వ్యక్తి అంటే ఏందో తర్వాత చూద్దాం. ఇక్కడ దేవుడు అనే పదానికి అర్థం ఏంటి అని అంటే స్వయం సంభూతుడు. దేవుడు అంటే అర్థం ఏంటంటే శక్తి ప్లస్ వ్యక్తి.
అసలు ఈయన ఉన్నాడా అనేది పెద్ద డౌట్ జనానికి. ఎందుకని? ఆయన అదృశ్య లక్షణాలు కలిగిన వాడు కనుక. అనగా అదృశ్యం అంటే ఏదైనా కంటికి కనబడని లక్షణాలు కలిగిన వాడు కనుక ఉన్నాడా లేదా అని. ఇప్పుడు మీరంతా ఇక్కడ కూర్చొని ఉన్నారా లేదా? మీరంతా ఇక్కడ కూర్చొని ఉన్నారా? నేను కూర్చొని ఉన్నానా? ఉన్నానా? నిన్న ఎక్కడ చెప్తున్నారు? కనిపిస్తున్నాను కాబట్టి. అవునైనా? ఇక్కడ గాలి ఉందా లేదా? ఉందా లేదా? ఏది చూపించండి మరి. అంటే గాలి కంటికి కనబడలేదు. అవునా? కంటికి కనబడలేదు కదా అని లేదు అనకూడదు. అని అంటే కనబడనివే అన్నీ లేదు అనే నిర్ధారణకు వచ్చేసారు మనిషి. అలాగైతే కంటికి కనబడని వస్తువులు ఎన్నో ఉన్నాయి కానీ లేదని చెప్పు. మరి గాలి ఉంది, ఉందా లేదా? కరెంటు కనబడుతుంది నాన్న? కరెంటు కనబడుతుందా? కానీ ఉందా లేదా? ఉంది. ఉందా లేదా డౌట్ వచ్చితే రండి, వైర్ ఇస్తా. అవునా? అది కనుక అదృశ్య లక్షణాలతో ఉన్నటువంటి దేవుడు ఉన్నాడా లేదని నినాదానికి వెళ్ళిపోయింది జనం. కంటికి కనబడట్లేదు కదా అని లేదని. గాలి ఏ విధంగా అయితే కంటికి కనబడకపోయినా ఉందో, దేవుడు కూడా కంటికి కనబడనప్పటికీ ఆయన ఉన్నాడు. అది ఉంటే చూపి అంటారు చాలామంది వ్యవహారం అంత ఇదే. యవ్వన ప్రాయులందరూ ఏం చేస్తారు చెప్పినన్నా? మాట వినరు కదా. వాళ్ళు ఏమంటారంటే దేవుణ్ణి నమ్ముకో అంటావు, మరి దేవుణ్ణి మా కంటికి చూపి నేను నమ్ముతానంటాడు. అవునా? అందుకు దేవుడు కూడా అన్నాడు, నేను ఆత్మను. నేను ఎవరిని? ఆత్మను. ఆత్మ అంటే ఏదైనా కంటికి కనబడని లక్షణాలతో నిండి ఉన్నది. నేను ఆత్మని కనుక నేను ఎవ్వరికి కనబడటం లేదు, కానీ నేను ఉన్నానా లేదా నాకు రుజువులు ఉన్నాయి. గాలి కంటికి కనబడదు కానీ రుజువులను చూపించగలిగినప్పుడు అది ఉందో లేదో చెప్పగలం. గాలి కంటికి కనబడట్లేదు కానీ ఉందా లేదా? నైనా గాలి ఉందా లేదా? లేదన్నావంటే నువ్వు లేనట్టే. అంతేనా? గాలి లేదన్నావంటే నువ్వు లేనట్టే. ఎందుకని? నువ్వు ఉండాలంటే ఏం ఉండాలా? గాలి ఉండాలా అంటున్నావు. అది ఎక్కడిదా? అది ఏంటది? గాలి. శ్వాసిస్తూ ఉన్నావు కదా, ఈ గాలి లేకపోతే నువ్వు లేదు. అవునా? గాలి ఉందని రుజువు అడిగితే ఎవడైనా నువ్వేరా అనాలి. ఎందుకని? నువ్వు శ్వాసిస్తూ వదులుతున్నవే, అది కంటికి మాత్రం కనబడదు. అలాగే దేవుడు కూడా కంటికి కనబడడు కానీ ఉన్నాడన్న రుజువులు ఉన్నాయి. ఇదిగో చెట్టు రెమ్మలు ఎడగడగా ఆడుతుంది, దేవుడు ఊపేది దాన్ని. ఎవరు నన్ను ఊపింది? ఫోలు ఊగిపోతుంది. ఎవరు ఊపింది? మన హుతూతులో విశాఖపట్నం ఊగిపోయింది. ఎవరు ఊపింది? మరి కంటికి కనబడలేదుగా. కంటికి కనబడకపోయినా ఊపేస్తాడు. అవునా? అదేవిధంగానే దేవుడు కూడా కంటికి కనబడడు కానీ అనేనా, కానీ గుణ లక్షణాలతో ఉన్నాడు. ఎలాంటి గుణ లక్షణాలు ఉన్నాయి ఒకసారి చూడైనా. ఆయన ఏమన్నాడు? మన చదువు వచనాన్ని. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చూడు. ఎందుకనగా విశుద్ధమై ఉన్నది. ఓకే. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని, బాగా అండర్లైన్ చేయని మాటను, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచు ఉన్నవి. దేవుడు ఉన్నాడు అని చూపించాలంటే దేవుడు సృజించిన ఈ సృష్టిలో ఉన్న వస్తువులను ఆలోచించుట వలన ఎవరు కనబడతారట? కనబడిన వాడు ఎట్ట కనబడతాడు? అర్థమైందా? కనబడని దేవుడు కనబడాలి అని అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టమును ఆలోచించండి, నేనున్నాను అన్నాడు. ఏ ఒక్క ముక్క పట్టుకొని దాన్ని తీసుకొచ్చేట ఆలోచిస్తే దాని వెనక దేవుడు కనబడతాడు. ప్రేమైన వాళ్ళరా, కాబట్టి దేవుడు ఉన్నాడు అనుటకు ఆధారాలు ఏదేనంటే ఒకసారి కనులెత్తి పైకి చూడవా అన్నాడు దేవుడు.
నేనా ఒకసారి కనులెత్తి పైకి చూడు, ఆ ఆకాశాన్ని చూడు, దాన్ని ఎవరు చేసి ఉంటారో చెప్పు అన్నాడు. నేనా ఎవరు చేశారో చెప్పు. భూమిని చూడు, దానికి పునాది వేసిన వాడెవరు చెప్పు మరి అన్నాడు. నీకు తెలుసుంటే, వాక్యం ప్రకారం నీకు దమ్ముంటే నీ నడుముకి టవాలు కట్టుకొని నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నాడు దేవుడు యోబుని. చూడు యోబు గ్రంథం 38 అధ్యాయంలో ఏం అడిగేశాడు దేవుడు అతన్ని. యోబు గ్రంథం 38 అధ్యాయం 28 యోబు గ్రంథం ఇద్దరు తీశారా? దే 38 మొదటి 2-3 వచనాలు. అప్పుడు యోబు సుడిగాలి నుండి ఎలాగూ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా సుడిగాలిలో నుండి, గాలే కనబడుతుంది మళ్ళీ, అందరూ సుడిగాలిలో ఉన్నాడట ఆయన. సుడిగాలిలో నుండి ఎలాగూ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్న వేయుదును యోబు, నువ్వు దానికి సమాధానం చెప్తావా అని ఏం ప్రశ్న వేశాను నాన్న? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడుంటివి? నీకు వివేకము కలిగినట్ల చెప్పుము. అరేనా నీకు తెలిసినట్లా దాని పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము. దాని పరిమాణపు కొల వేసిన వాడెవరో చెప్పుము. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవి చెప్పుము. పైకెత్త తల ఆకాశ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవరు చెప్పు. సముద్రాన్ని వేసింది ఎవరో చెప్పు. మేఘాలను వస్త్రంగాను ఏనైనా ఇక ఒక్కొక్కటి చూడండి, ఇదంతా ఎవరు చేశారో చెప్పురా మరి అన్నాడు. దేవుడు లేదంటున్నావు, దేవుని చూపించంటున్నావు, మరి దీన్ని ఎవరు చూపించేది? నా సుగుణాలు ఇవన్నీ అని అన్నాడు. ఇవన్నీ దేవుడేనా? అదన్నీ దేవుణ్ణి చూపించే అవయవాలు. నాన్న మనం ఎవరుమా? భాగ్యనాలు మీరు పాఠం చాలా విషయం ఉంది. మనం ఎవరుమా? మనం అంటే ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఒక భాగము ఇప్పుడు నిజమైన మానవుడు. ఆత్మ అంటే కంటికి కనపడుతుందా? మరి కంటికి కనిపించినటువంటి ఆత్మ ఎలా చూసేది? ఎలా చూస్తావా? అదేనా కంటికి కనిపించినటువంటి ఆత్మను కనిపింప చేయడానికి దేహాన్ని ఇచ్చాడు. అర్థమైందేనా? ఆత్మ ఎలాగుందంటే అవయవాలకు కలయికతో ఉంది, అది కూడా అంతరింద్రియాలతో. అలాగే శరీరము చూసారా, బాహ్యేంద్రియాల యొక్క కలయిక. ఆత్మ తన సుగుణాలను వెలుపుచ్చడానికి శరీరాన్ని ఇవ్వబడింది. అర్థమైనా? ఈ శరీరం ఎవరా? శరీరం దేంతో చేశాడా? శరీరంను దేంతో చేశాడమ్మా? కింద పోండి, సండే స్కూల్ దగ్గరికి నేర్చుకుని వస్తారు పిల్లలు. చెప్పాలి మరి, శరీరం దేంతో చేయబడింది? నేల మట్టితో. దేవుడు చేశాడు, ఓకే. దేంతో చేశాడని అడుగుతున్నా. నేల మట్టితో. నేల మట్టిని దేంతో చేశాడా? నేల మట్టి ఏ మెటీరియల్ మా ఏమా? ఉడికి మట్టా? అదే లావా అంటే జిగటమన్నా. సరే, జిగటమన్న దేంతో చేశాడు అదని చెప్పండి. జిగటమన్న ఏ మెటీరియల్? ఏనన్నా? శబ్దముతో చేయబడినది. ఓకేనన్నా? శబ్దము దేవునితో ఏది దేనిగా మారమన్నాడు? మట్టి దేంతో చేయబడిందని. ఆ మట్టి ఏంది ఏమా? దేవదూతలు. ఎప్పుడో విన్నదే. ఆమె కూర్చోని మూలలో చూడు, పైన కూర్చోబెట్టి ఏం లాభం మిమ్మల్ని? ఏమన్నా? దేవదూతలను మట్టిగా మలిచాడు, దేవదూతలను భూమిగా మలిచాడు,
దేవదూతలను ఆకాశంగా మలిచాడు, దేవదూతలనే నక్షత్రాలుగా మలిచాడు, దేవదూతలనే చెట్టుగాను పుట్టగాను మలిచాడు, దేవదూతలనే ఈ ప్రకృతిని అంతా దేవదూతే. ఓకేనా? తెలిసిందా తెలియలేదా? ఈ ప్రకృతి అంతా దేవదూతలే. దేవదూతలను మార్చాడు. ఇప్పుడు చెప్పండి, దేవదూతను మనకిచ్చాడు. మనం మాట్లాడాలన్నా, మన కోరికలను తీర్చుకోవాలన్నా ఆత్మ కలిగిన మనకి ఏమీ లేదు కాబట్టి మనకు దేవదూత అవసరం. అందుకే ఈ దేవదూతని ఇచ్చాడు. కన్ను ఒక దేవదూత, ముక్కు ఒక దేవదూత. అర్థమైందా? ఈ అవయవాలల్లా కలియక చూస్తే ఇది శరీరము, అది ఒక దేవదూత. ఆ దేవదూత కోరికలు నెరవేరుస్తున్నాడు. దేవుడు కూడా ఆత్మే. ఆయన కూడా కనిపించాలంటే దేవదూత చేతనే కనిపిస్తాడు. ఆ దేవదూత ఈ ప్రకృతి. అర్థమైందేనా? ఆయన దేవదూత అనే ప్రకృతి. మాట్లాడాడా? దేవదూత మాట్లాడుతుంది. నన్ను చూడాలనుకుంటున్నావా? ఇదిగో నా అవయవాలను చూడరా అన్నాడు. దేవుని యొక్క అవయవమే ఈ ప్రకృతి. సూర్యుడు ఒక అవయవము, చంద్రుడు ఒక అవయవము, సూర్యుడు ఒక నక్షత్రాలు ఒక అవయవము, భూమి ఒక అవయవము, ఆకాశాలు, మహాకాశాలు ఇవన్నీ దేవదూతల చేత మలచబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఆయన చూడాలంటే దేవదూతను చూడాలి, ఆయన మాట్లాడాలన్న దేవదూత మాట్లాడాలి. అందుకని బైబిల్ ఎక్కడైనా చూస్తే దేవుడు కనబడ్డాడంటే ఏ విధంగా కనబడతాడా? దేవదూత చేత కనబడతాడా? దేవదూత ఎవరా? ప్రకృతి. ఈ ప్రకృతిలో ఉన్న వస్తువులన్నీ ఆలోచించు, చెప్పు మరి అని అన్నాడు. దేవుడే లేదనంటే ఈ భూమి ఎవరు చేశారో చెప్పు అంటున్నాడు ఇక్కడ. ఏవో దేవుడే లేదనుకుంటే భూమికి పునాది వేసింది ఎవరు చెప్పు మరి? సూర్యుడు ఎటు వస్తున్నాడు, ఎత్తబడుతున్నాడు? సూర్యుని ఎవరు నడిపిస్తున్నారు? సూర్యుని డ్రైవింగ్ ఎవరు? భూమి డ్రైవింగ్ ఎవరు? అని భూమి ఎంత స్పీడ్లో తిరుగుతుంది? 1,11,600 కిలోమీటర్ స్పీడ్లో పోతూ ఉంది. 60 లేక 70, 80 కిలోమీటర్ స్పీడ్లో పోతేనే పట్టుకోలేము బైక్ని. నేనా 60, 80 కిలోమీటర్ స్పీడ్లో పోతే ఈ టాప్ లేచిపోయింది అబ్బాయికి. అవునా? కారు 100 లేదా 80, 100, 180, 120 పోయాడు. 120 పోయాడని అంటే ఇక కారును పట్టుకోలేము అదుపులోకి. ఫ్లైట్ 500 కిలోమీటర్ స్పీడు. ఏమైనా ఇంకొంచెం స్పీడ్గా పోయి 1000 కిలోమీటర్ స్పీడ్లో పోయింది, చినిగిపోద్ది అంతే. దీనికి ఒక డ్రైవర్ అక్కరైతే షిప్ ఎంత స్పీడ్లో పోతుందో తెలుసా? అరేనా దానికే డ్రైవర్ లేకపోతే, బైకే అంత స్పీడ్లో పోతున్న దాన్ని నడిపేవారు లేకపోతే, చిన్న స్పీడ్కి పోతేనే అది గంటకి. మరి 1,11,600 కిలోమీటర్ స్పీడ్లో తిరుగుతున్న ఈ ప్రకృతిని ఎవరండి నడిపిస్తున్నది? చెప్పరా యోబు? దేవుడు లేదనే వారికి కూడా మీరు ప్రశ్న వేయచ్చు. సరేనా? దేవుడు లేదన్నాడని అంటే మరి ఇది ఎవరు చేశారు చెప్పు? అదే ఈ సృష్టిలో ఆరంభించిన ఒక్కసారి ఆ సృష్టిని చూడన్నాడు. ఈ సృష్టిని ఎవరు చేశారో చెప్పయ్యా, చెప్పు. భూమి యొక్క చుట్టుకొలత ఇంతవరకు ఎవరు ఏం చేయలేకపోతున్నారా? శుద్ధంగా కొలవలేకపోతున్నారు. భూమి చుట్టుకొలత ఇంకా కొలవలేదని అంటే ఇక ఆ భూమిని ఎవరు చేసి ఉంటారు చెప్పు? పోనీ భూమి ఒక రోజుకి ఇంత స్పీడ్లో తిరిగితే కానీ ఒక దినం 24 గంటలు రాదు అని అన్నప్పుడు మన ఎవరు తిప్పుతున్నారు చెప్పు? మరి బొంగారాన్ని తిప్పుతాం మనం. అవునా? పిల్లలు ఏం చేస్తుంటారా? అవునా? దారం వేసి కొడతారు, జర్రని తిరుగుతుంది. అది తిప్పేదానికి ఒకడు ఉన్నాడు, బొంగరమే తిప్పేదానికి ఒక మనిషి ఉంటే మరి భూమి ఎవరు తిప్పకుండా తిరుగుతుందా? అవునా? మరి ఎవరు తిప్పుతున్నారు చెప్పు? దీన్ని నువ్వు శుద్ధంగా ఆలోచిస్తే అన్నాడు దేవుడు. ఆలోచిస్తే నేను కనబడతాను. అంతేనా? ఈ సృష్టిని ఒకసారి చూడు అన్నాడు. అది ఎలాగుందో ఒకసారి చదువు నా మాటను. అన్నా కీర్తనల గ్రంథం 19 కీర్తనలు 19, 1-2 చదువునా. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నదేట. ఆకాశానికి భాష లేదు, అదేంది వివరించేది? ఆకాశములు దేవుని యొక్క మహిమను అంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఏం చేస్తుందట నాయన? అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆయన చేతి పనిని ఆ నక్షత్రాలు చూడు ఎంత నిన్న నక్షత్రాలు ఎప్పుడైనా చూసారా? నక్షత్రాలు ఎంత కనబడతాయి? ఎన్నో వేల కోట్ల ఏదైనా కాంతి దూరంలో ఉందట అది. ఒక్కొక్కటి ఏదైనా భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దదినన్నా? భూమి కంటే
ఏనైనా 13 లక్షలు 13 లక్షల భూమి అయితే ఒకే ఒక నక్షత్రం. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఎంచగలవా? ఎంచనే లేమంటే 13 లక్షల పెద్దది అని అంటే నాయన అయిన ఉన్నాయి చూడు. దాన్ని ఎవరు పెట్టుంటారు చెప్పు? దాన్ని ఎవరు పట్టుకోబెట్ట ఏడాది తీశాడు చెప్పు? ఈ బల్బులు ఎవరు తగిలించిందా? అన్నోళ్ళు పాపం కష్టపడి తగిలిచ్చారు. మరి ఆ నక్షత్రాన్ని ఎవరు తగిలిచ్చారు చెప్పమండి? ఏ అన్నలా అనొకన్నా తగిలిచి ఉంటాడా? అది ఒకసారి దాన్ని చూడు, మహిమని వివరిస్తున్నదంటది. కరెక్ట్గా ఆరేలోపు గడగడగడగడగ వెలిగిపోవాలి అంతే. ఈ రోడ్లో ఉండే లైట్లు వేయడానికి ఒక బైక్ ఎత్తుకుంటూ వస్తాడు రోజు, బైక్లోనో సైకిల్లోనో. దాన్ని ఎవరు వేస్తున్నారు? ఆడపోయి ఎవరు వేస్తారు? సైకిల్ వేసుకొని వస్తారా? మున్సిపాలిటీ వాడు పోతాడన్నా వేసేదానికి? చూసా ఎవరు వేస్తున్నారు? మరి దేవుడే లేదని అంటే దేవుడు ఉన్నాడని చెప్పడానికి మేమున్నామరా అంటుంది అది. ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నది. చదువు. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. ఏంటంటేనా పగటికి పగలు బోధ చేయుచున్నది. అబ్బాబ్బాబ్బా, పగటికి పగలు ఏం చేస్తుందట? బోధ చేస్తుంది. అదే బోధ చేసేది మనం కదా. పగటికి పగలు బోధ చేస్తుందట. ఏం బోధమ్మా? పగటికి పగలు ఏం బోధిస్తుందనైనా? పగటికి పగలు రావాలంటే ఎవరు రావాలా? సూర్యుడు ఏదో బోధిస్తున్నాడట మనకి. ఎప్పుడైనా బోధ విన్నారా? దాని భాష కూడా మనకు రాదు కానీ చెప్తూ ఉంటాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే మాట్లాడుతుందంటే మరి భాష ఏది? ఇంగ్లీష్లో మాట్లాడుతుందా, మలయాళంలో మాట్లాడుతుందా అంటారు. దేంతో మాట్లాడుతుంది అన్నది? భాష మాట్లాడాలంటే భాష అక్కర్లేదురా. భాష అనే పదానికి అర్థం ఏంటన్నా? భావాన్ని తెలపడం అని అర్థం. భాష అంటే అర్థం ఏంటన్నా? భావం. మనసులో ఉండేదాన్ని చెప్పాలంటే ఏం కావాలా? భాష కావాలి. అవునా? ఏమని చెప్పాలి? ఆకలేస్తుంది ఎలా చెప్తావు? ఇంకి మాటలు చెప్పకూడదు కానీ చెప్పాలా. నీళ్ళు కావాలా? నోటితో చెప్పకూడదు కానీ చెప్తాం. భాష లేకపోయినా, నోట్లో భాష రాకపోయినా మనం చెప్పగలం. అవునా? చెప్తాం లేదా? నీళ్ళు కావాలంటే అది చెప్తావా? ఇందా ఆకలిస్తే, అవునా, నిద్ర వస్తే అన్నీ చెప్పేస్తాం. దీనికి భాష ఎందుకు? సూర్యుడు చెప్తున్నాడట, భాష బోధిస్తాడట. భాష లేకపోయినా బోధిస్తాడట. ఏమని బోధిస్తాడన్న సూర్యుడు? ఎప్పుడు సూర్యుని బోధ విన్నారా? సూర్యుని చూసి దండం పెడుతుంది ఒక ఆమె. ఇక్కడ దండం పెట్టుకుని నీళ్ళు నెత్తిని చల్లుకుని పోతుంది. నన్ను ఎప్పుడు చంపుతావరా అని. అవునా? అది కాదు, బోధ చెప్తుందట. ఏమని నాన్న? సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. అది పాఠం. అది చూడంగానే 2వ తరగతో 3వ తరగతి పాఠంలో ఉంది అది. సూర్యుడు ఏం చేస్తా చెప్పురా? సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. ఎక్కడ? ఏ పక్క ఉదయించును? తూర్పున ఉదయించును, పరమడ అస్తమించును. పాఠమా కాదు నాన్న? కానీ ఆ సూర్యుడు పాఠాన్నే అంతవరకు చూసి నేర్చుకున్నారు వాళ్ళు. బైబిల్ అక్కడి నుంచి చెప్పింది ఏమని? సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన. చదవండి ప్రసంగి గ్రంథం. ఎంత బాగుంది చూడండి. సూర్యుడు ఏం పాఠం చెప్తున్నాడు? ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము. అందరూ బైబిల్ ఇప్పి చూడండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నాన్న 5వ వచనం. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. ఇది పాఠం. తాను ఉదయించిన స్థలము మరలా చేరుటకు అది త్వరపడును. ఇదట పగటికి పగలు పాఠం. ఏనన్నా? పగటికి పగలు అంటే సూర్యుడు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. అది ఏదనంటే, నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను రా, ఒరే నువ్వేరా అంటున్నాడు. ఏదే? నువ్వే ఇంతవరకు తెలుసుకోకుండా ఉండేది ఆ పాఠం. ఏం పాఠం అదే? అర్థం కాలేదా? సూర్యుడు ఏం పాఠం చెప్తున్నాడైనా? ఎక్కడి నుంచి అయితే వచ్చాడో తిరిగి అక్కడికే వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇప్పుడు మనిషికి ఆ పాఠం తెలియదట. ఏ పాఠం? ఎక్కడి నుంచి వచ్చాడో
అక్కడికే పోయి పాఠం. ఎక్కడి నుంచి వచ్చామ్మా? దాని అడుగు కలెక్టర్ని, దాని అడుగు ఎంతమంది పెద్దవాళ్ళని అడుగు, ఎక్కడి నుంచి వచ్చావయ్యా? ఏమో. సరే ఎక్కడికి పోతావయ్యా? ఏమో. ఈ 2 ముక్క తప్ప ఇంకేం చెప్పలేరు వాళ్ళు. ఏనన్నా ఈ 2 ముక్క తెలియకపోతే అది జీవితమే కాదు. మనిషికి అవసరమైనది ఏదంటే ఈ 2. ఎక్కడి నుంచి వస్తున్నాడో, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో ఈ 2 విషయాలు తెలుసుకోకపోతే వేస్ట్ కదన్నా. వేస్ట్ కాదంటారా? ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, అంత అవసరమా అంటే ఏనా దాన్ని తెలుసుకోవాల్సిన అంత అవసరం ఉందా? ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడికి వెళ్ళిపోతున్నావో ఇదేమన్నా అబద్ధమా? వస్తున్నారా లేదా? వస్తున్నది నిజం. వెళ్ళిపోతున్నది నిజం అబద్ధమా? వెళ్ళిపోతున్నది నిజం. అదేనా ఎంతోమంది వచ్చారు, వచ్చింది నిజం. వెళ్ళిపోతున్నది నిజం. ఎంతోమంది వెళ్ళిపోయారు. మన దేశ నాయకులు మహాత్మా గాంధీ గారు కూడా వచ్చారు, వెళ్ళిపోయారు. ఇందిరాగాంధీ గారు వచ్చారు, వెళ్ళిపోయారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, వెళ్ళిపోయారు. వచ్చింది వాస్తవం, వెళ్ళిపోయింది వాస్తవం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి పోయారో తెలుసుకోవాలనా అంటారా? తెలుసుకోవాలి, లేకపోతే మనిషి కాదు నువ్వు. సూర్యుడు చెప్తున్నాడు ఆ పాఠాన్ని. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికే వెళ్తున్నాను. గాడిదన్నదట ఏమని? తన సొంత వాని దొడ్డికి తిరిగి వెళ్ళిపోద్దట. ఎద్దు మేలట తన కామందుని ఎరుగును, అవును తన యజమానిని ఎరుగును. గాడిద తన సొంత వాని దొడ్డిను తెలుసుకుంటుంది. పొద్దుపోయేలోపు అది ఇంటికి వెళ్ళిపోద్ది. మనమే ఎక్కడి నుంచి వచ్చామో తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. అందుకే పగటికి పగలు నీకు బోధ చేస్తూ ఉంది. ఒక పగలే కాదు, కింద ఎన్ని చెప్తున్నాయో పాఠాలు చూడన్నా. ఇంకా చదువు కిందకి ఎక్కడే. గాలి చూడరా, గాలి కూడా నీకు ఒక పాఠం చెప్తుందంటుంది. ఏమంటాయినా గాలి దక్షిణానికి పోయి అంటే ఎక్కడి నుంచి వచ్చినట్టదా? మీరు ఫాస్ట్గా వినాలి నాతో పాటు. గాలి దక్షిణమునకు పోయి, దక్షిణ ఏ పక్క ఉందా? ఇటా ఎటా 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 ఇటా ఇటా ఎట్టబ్బా ఎట్లమ్మా? ఇటు దక్షిణానికి పోయిందంటే ఎటు నుంచి పోయిందా? అది ఉత్తరం నుంచి. అంటే గాలి ఏ పక్క పుడుతుంది నాన్న? ఉత్తరపు గాలి. అవునా? ఉత్తరపు గాలి వస్తే వర్షం వచ్చిద్దని అర్థమయ్యా. అదిగో చెప్తున్నాడు ఏమని? గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుతుంది. కాబట్టి నువ్వు బతికున్నావు. నేను రానురా, మీరు రండి రండి దానికి ఉత్తరం కూర్చొని. అవునా? ఎవరా ఏమైపోతారా? నేను రానా, మీరు రండి అన్నారనుకో, గ్యాస్ వాడు వస్తారా, మనం పోతామా? గబాన్ అయిపోతే ఏవా నువ్వు రారా అంటాడు. ఎందుకనే? గ్యాస్ నువ్వు ఎక్కించుకుపోదురా. యాక్సిడెంట్ రావాలంటే వెంకట్ మేము రావాలా, నువ్వు రావాలా? మేము రావాలా. ఎక్కడికి? బొల్లేనికి పరిగెత్తు, బొల్లేనికి యాక్సిడెంట్ అయిపోతే. అలాగే దేవుడు అందరికీ చెప్పేస్తే ఏం గతినన్నా? మా గాలి సంపాదించుకొని బతకండ్రా, కోటి విద్యలు చేసుకునే వాళ్ళారా అన్నాడు అనుకో దేవుడు. గాలి సంపాదించేది ఎంతనైనా ఒక అవర్కే యాక్సిడెంట్ పెడితే ఎంత తీసుకుంటారా ఏమ్మా? 450 150 ఒక గంటకి 150 రూపాయలు తీసుకుంటారు నాన్న. 150 రూపాయలు అంటాను గంటకే. అప్పుడు 24 గంటలకు కొట్టాను నాన్న. 150 × 24 ఎంతమ్మా? 3600. ఒక రోజు బతకాలంటే ఎంత కావాలైనా? 3600 రూపాయలు సంపాదించుకోదానికి చస్తావు నువ్వు. అవునా కదా? 3600 రూపాయలు గాలికేనంటే అప్పుడు అన్నానికే ఒక రోజుకి 3600 సంపాదిస్తాడా? లేదే. అలా దేవుడు నా ఎండ కావాలంటే, వేడి కావాలంటే ఏం చేయాలి తెలుసా? వేడి కావాలంటే ఒంటికి వేడి చాలకపోతే ఏం చేస్తారంటే ఆ బోండి హాస్పిటల్కి దానికి ఒక రూమ్ ఉంది. బాగా నూనె రాసేసి దాంట్లో కూర్చోబెట్టేసి తాళం వేసి నిన్ను ఆన్ చేస్తాడు. ఏదది? వేడి. దానికి గంటకింతని వేడి డబ్బు తీసుకోవాలా, గాలి డబ్బు తీసుకోవాలా.
ఏమైనా అన్నాడా అనుకో, నువ్వు దాన్ని సంపాదించుకోవడానికి కూడా నీకు సరిపోదు కాలం. అదంతా ఉచితంగా ఇచ్చేసి నా కొరకు బతకండిరా, నన్ను వెతుక్కోండిరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి రారా అని అంటే మనిషికి ఎంత కష్టం ఉందో చెప్పనైనా. దేవుడు లేదంట మరలా. అదే కదా చెప్తున్నారు, దేవుడు ఉంటే చూపించు మరే. ఇదిగో చూపిస్తున్నాం చూడు దేవుడు ఉన్నాడని. దీన్ని చేసింది ఎవరు? ఈ గాలిని చేసింది ఎవరు? ఈ ప్రకృతిని చేసింది ఎవరు? ఇది చెప్తున్నాయే, అది నోరు లేనిది అది చెప్తుంది దేవుడు ఉన్నాడు అని. మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే పోతున్నాం. గాలి దక్షిణమునికి పోయి ఉత్తరమునికి పోయి మరలా 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 తన సంచార మార్గం అనేది వెళ్ళిపోతూనే ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి. నదులు అన్నాడు చూడు కింద, రెడీగా ఉండాలి చదివే వాళ్ళు. నదులన్నీ ఎట్లయినా నదులన్నీ ఎక్కడ పోయి పడుతుందంటైనా సముద్రంలో. నదులందరూ కృష్ణపట్నంలో పడుతూ ఉంది మన పెన్నా నది కూడా. అయితే సముద్రం నిండట్లేదు, ఏమైనా నిండిపోవాలో వద్దనైనా. ఇది అబద్ధమా ఏదైనా? ఏమైనా మనం తొట్లో నీళ్ళు పోస్తూ ఉన్నామంటే ఏమైపోతాం? తొట్టే నిండిపోద్ది. 10 బిందెలు పోసినా లేదా 20 బిందెలు పోసినా నిండిపోద్ది. ఎన్ని కాలువలు పోతూ ఉన్నాయమ్మ, కానీ ఇంతవరకు సముద్రం నిండలేదే. నిండనీయకుండా చేస్తున్నది ఎవరు దాన్ని? ఎన్ని బస్తా బియ్యం తిన్నాం, ఇంతవరకు నిండలేదే. ఏందది? నీ పొట్ట. ఎన్ని కోళ్ళు తినేసింది ఆ పొట్ట. అట్టే ఉన్నాడు చూడు మన భావన భర్త. కానీ ఎన్ని కోళ్ళు తిని ఉంటాడు, ఎన్ని అన్నం తిని ఉంటాడు, కానీ బక్కగానే ఉన్నాడు. ఎందుకని? దేవుని నిర్మాణం. చూడండి, ఒక మూట బియ్యం పోస్తేనే బియ్యం ఏమైపోద్దా? బియ్యం పొట్ట బిగిచిపోద్ది. బియ్యం గోతమే బిగిచిపోద్ది. ఎన్ని మూటలు వేసినా ఎట్ట ఉంది నేను మన పట్ట. దేవుని నిర్మాణం. ఎంత నీ అయ్యిరా నువ్వా, నేను చూసుకుంటానంటుంది అది. నీళ్ళు ఎంత పోయినా అన్నాడు ఆయన. ఎన్ని నదులు పారి సముద్రానికి వెళ్ళిన సముద్రమో నిండట్లేదు. కానీ నిండనీయకుండా ఎవరు చేస్తున్నారు దాన్ని? దేవుడే లేదంటే చూపి మరి నాకు. అదిగో దేవుడు. ఆ తర్వాత ఇంకేమన్నానన్నా, నదులు ఎక్కడి నుంచి పారి వచ్చునో అది ఎప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్దట. అది కూడా పాఠం చెప్తుంది. నదులు కూడా పాఠం చెప్తుంది. నది చూస్తే చేపలు పట్టుకుందామో ఏంచుకుందాం అనుకుంటాం మనం. ఆ నది కూడా చెప్తుందట, నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి నేను అక్కడికే వెళ్ళిపోతున్నాను. నువ్వేరా దరిద్రుడా, ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకోవట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవట్లేదు. దేవుడు లేదా అంటాడు. దేవుడు అసలు ఉన్నాడా అసలు ఉన్నాడా? ఒకటి పాట కట్టాడు. ఏనా వాడికి బుర్ర తిరగొద్దు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ పాఠాన్ని. చెప్పురా మరి ఇది ఎవరు చేశారు? ఎంత గొప్ప పాఠం అండి. ఏమైనా దేవుడు ఉన్నాడు అన్నట్టుకు ఆధారమే ఈ ప్రకృతిరా, ఈ సృష్టి అంటుంది దేవుని వాక్యము. ఇంకానన్నా సరే చాలు. దేవుడు ఉన్నాడు అన్నట్టుకు ఆధారము ఏనైనా ఒకటి సృష్టి, రెండోది సృష్టిలోని క్రమబద్ధతట. సృష్టిలో ఎట్లుందటనైనా క్రమముగా ఉందటనైనా. దేవుడు ఉన్నాడు అన్నట్టుకు ఆధారం ఏంటంటే ఒకటి సృష్టి, ఇదంతా ఆలోచిస్తుంది ఎవరు చేశారో చెప్పగలగదు. రెండోది ఏదంటైనా సృష్టిలోని క్రమబద్ధత, క్రమముగా ఉందంట. క్రమం లేకుండా ఉండేది నువ్వే, మనిషే, మనమే. కానీ క్రమం కలిగి ఉన్నది ప్రకృతి. చూడండి ఎలాంటి క్రమం కలిగి ఉన్నది ఒకసారి చూడండి. వాక్యం అపోస్తుల కార్యములు 14:17. అపోస్తుల కార్యములు 14:17 వచనం చూడండి. అయినను ఆయన ఆకాశము నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తను గురించి సాక్ష్యం లేకుండా చేసుకోలేదు. ఒక సాక్ష్యాన్ని పెట్టాడు, నేనున్నాను అని చెప్పడానికి. ఏంటంటే అయినా ఆకాశము నుండి ఏం వస్తుందట? ఎంత బాగా పెట్టాడో. ఆకాశం ఎందుకంటే వర్షము కురవడానికి. వర్షాన్ని ఎవరు ఇస్తున్నారు చెప్పు మరి? ఎవరైనా వర్షాన్ని ఇస్తుంది? ఎవరు చెప్తారా? అసలు పట్టించుకోం మనం. అంత నీళ్ళు బాటల నుంచి అట్ట ఇసురు కొట్టాను అనుకో అనేనా, వెంటనే ఏం చేస్తారా? పైన నీళ్ళు పెడగానే ఏం చేస్తారా? నీళ్ళు ఇసురు కొడితే ఏం చేస్తారమ్మా? చుక్కని తిరుగుతూ వస్తాయి. ఏ నిప్పబడింది పైన. ఏమైంది అన్నా? ఎవరు పోశారు? ఎందుకు పోసావు? ఒక్క గ్లాసు నీళ్ళకి ఇన్ని ప్రశ్నలా? ఒక్క గ్లాసు నీళ్ళ పోస్తున్నాడు పైనుంచా.
దెబ్బ 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 దెబ్బ. విశాఖపట్నం మునిగిపోయింది కదా. ఇంత చేసినా ఎవరు ఇంత నీళ్ళు పోస్తున్నదని అడగట్లేదే. ఒకసారి పైకెత్తి ఎవరయ్యా ఎవరో అందరని చూస్తున్నాడు ఆయన, కానీ అంటం లేదు. పోని ఇంకెవరు పోస్తున్నారు చెప్పాడు. ఆకాశ రామన్నా చెప్పమ్మా, ఎవరు పోతున్నారు? దేవుడు లేదా? నేనున్నానండి కదా ఆధారం. పోని వర్షం ఇటు నుంచి పడుతుందో చెప్పండి, కింద నుంచి పడుతుందా? ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. అయినను ఆకాశము నుండి వర్షమును, వర్షములో నుండి ఋతువులను, ఋతువులలో నుండి ఏం చేశాడంట ఆయన? ఆహారమును. ఆహారము వలన ఉల్లాసవంతమైన నీ హృదయమును. పక్క నవ్వుతూ ఆనందంగా ఉండాలి అని అంటే ముందు అతనికి ఏముండాలా? అందంగా నేను ఉండాలి అని చెప్పుకోవాలి. అందంగా మొహ కవలికలతో కల ఉన్నావబ్బా అని అనాలంటే ఎక్కడ ఉంటావు? కలగా ఏముంటేనే ఉంటావా? అంత అన్నం ఉంటేనే కలగా ఉండేది. అంత అన్నంగా లేకపోతే మాడి అంటావు. అవునా? ఎందుకని? నీ ముఖ కవలికలు అందంగా ఉండాలంటే దేవుడు గుర్తించింది అంత పిడికిడ అన్నం. ఆ అన్నం కావాలంటే పంచభూతాలు, ఈ పంచభూతాలు కావాలని అంటే వర్షం. అయినా ఈ వర్షం కావాలంటే ఆకాశం క్రమముగా ఏర్పాటు చేశాడు చూడు. మరి ఎవరు చేశారు చెప్పయ్యా దాన్ని? దేవుడే లేదంటే దాన్ని ఎవరు చేశారో చెప్పు. మరి దేవుడు ఉన్నాడంటే ఆధారమే ఇదిగయ్యా ఆకాశం, అందులో నుండి పడే వర్షం. ఆ క్రమాన్ని ఒకసారి చూడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నాడు, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నాడు, చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతున్నాడు, నవగ్రహాలు, సూర్య కుటుంబం అంతా కూడా తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటే దానంతా తిప్పడానికి ప్రకృతి అట. దాని ప్రకృతి చక్రం. ఇవన్నీ ప్రకృతిలో ఉన్నాయి. ఒక్కొక్కటి 9 చూడండి, ఇవన్నీ తిరుగుతున్నాయి. రైటా? ఈ ఫ్యాన్ తిరుగుతుంది, ఆ ఫ్యాన్ తిరుగుతుంది, చూడు 6 ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి. ఈ 6 ఫ్యాన్లు కలిపి బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ని దేవుడు తిప్పుతున్నాడు. నేను బిల్డింగ్ తిరుగుతుందా లేదా? బిల్డింగ్ తిరుగుతుందా లేదా? బిల్డింగ్ దేని మీద ఉందా? భూమి తిరుగుతుందా లేదా? భూమి తిరుగుతుంది, బిల్డింగ్ తిరుగుతుందా? అవునా కదా? తిరుగుతుంది. ఎవరు తిప్పుతున్నారు? ఒక భూమి మాత్రమే తిరుగుతుంది అనుకునేవు. బుధుడు, కుజుడు. ఒకసారి చెప్పాను, ఒక్కొక్కటి భూమి తిరగడానికి ఒక రోజుకి 24 గంటలు, బుధుడు తిరగడానికి 12.5 గంటేమో, కుజుడు తిరగడానికి ఒక్కొక్క టైం చెప్పాను నేను. ఒక్కొక్క గ్రహం తిరగడానికి ఒక్కొక్క టైం ఉంది. ఒక రోజుకి ఇన్ని గంటలు తిరుగుతుంది. అన్నీ తిరుగుతున్నాయా? అన్నీ తిరుగుతున్నాయి. అన్నీ తిరుగుతున్నాయి. ప్రకృతి కూడా తిరుగుతుంది. ఎవరు తిప్పుతున్నారు? అబద్ధమా? మరి ఎవరు? లేడా? క్రమం. మరలా బుధుడు వచ్చి కుదురుని గుజ్జుకోకూడదు. మన వాళ్ళు చూడు ఎంత గుద్దుకున్నారు. ఒక ఆటో పోతా ఉంది పాపం, 9 మంది ఏమో పోతున్నారు. దాంట్లో లారీ నేరుగా వచ్చి ఎక్కేసింది. ఎక్కి దిగేసి లాక్కొని వెళ్ళిపోయింది. కిందనే, మొత్తం కిందనే ఉన్నారు అందరు. స్పాట్ అవుట్. యాక్సిడెంట్. అటు కన్ను మూసాడా లేదా తాగేశాడు, ఫుల్ తాగడట. నేనేనా? నువ్వు తోలే బైకు తాగేసి తోలినా నీ టాప్ లేచిపోద్ది. అవునా? కానీ ఇంతవరకు యాక్సిడెంటే కాలేదు. 1,11,000 పరిగెత్తున్నటువంటి భూమి. ఎప్పుడు కుజుడు ఎప్పుడు తగ్గలేదు, సూర్యుడు ఎప్పుడు మార్గం తప్పలేదు. అసలు లేట్ రాలేదు ఆయన. ఎంత లేట్ అయిపోతాం మనం. రండి 3 గంటలు 3:30 రెడీ అయ్యి రాకూడదు ఇక్కడికే అన్న. రాము ఆరాధనకి రోజు ఎంతమంది వచ్చారు లేటుగా? రాము. కానీ ఏ రోజైనా అలాగ లేట్ అయ్యాడా? ఎవరు? సరే, ఏ రోజున లేట్ అయ్యాడా? లేదు. క్రమం దేవుడు అమర్చాడు. అమర్చిన కొద్ది అది కరెక్ట్గా నడుచుకుంటా ఉందట. మరి ఎవరు ఏనా? వచ్చంగానే ఆదివారము మీరు రాగానే హ్యాపీగా వాళ్ళ చీరలు వచ్చి కూర్చున్నారు. ఏమ్మా ఎవరు వేసి పెట్టారా? ఎవరు లేకనే ఉన్నారండి. నేను వచ్చాను కూర్చున్నాను అంటావా? లేదు, నిన్నే వచ్చి చేసిపోయారు. ఒక కుర్చీ ఓ రూములో చిందరవందరగా పడి ఉంటే వేసేదానికి క్రమంగా ఉందంటే వేయడానికి ఒకరు కావాల్సి వస్తే చిందరవందరగా అయిపోండొద్దు. ఎవరు లేకపోతే భూమి ఒక పక్క, సూర్యుడు ఒక పక్క, చంద్రుడు ఒక పక్క, కుజుడు ఒక పక్క, ఏనైనా గురుడు ఒక పక్క. ఇవన్నీ ఏమైపోండాలా? దిక్కున పడి ఉండాలా.
లేదు లేదు మా నీకులాగా బాగా నిద్రపోతుంది అది కూడా కరెక్ట్గా. అవన్నీ తన పని చేస్తూ ఉంది. దాన్ని ఎవరు చేపిస్తున్నారు? దేవుడు లేదంటావే. ఆయన చూడమాటను, ఆయనను ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయమును నింపుచున్నాడు. ఒక క్రమముగా ఉంది నాన్న. ఆ క్రమాన్ని చేసింది దేవుడే. చూడండి యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆయన 42:5. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. ఆయన ఎడ చేశాడని చూడు. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టించిన సమస్తమును పరిచి దాని మీదున్న జలమునకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడని యెహోవా ఇలాగూ సెలవుచుడు. బాబా ఎంత బాగా రాశాడు ఆయన దేవుడు. ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచాడట. ఎవరు చేశారు చెప్పు మరి? ఆకాశాన్ని విశాలం చేసింది ఎవరినైనా? దేవుడే లేదా? దేవుడు ఉన్నాడు. ఒకసారి చూడు. భూమిని అందులో పుట్టించిన సమస్తమును పరిచి దాని మీదున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చిన దేవుడు. నువ్వు బ్రతకాలంటే భూమి మీద ఉండేది, భూమి మీద ఉండడానికి తగు శరీరాన్ని ఇచ్చాడట. నీళ్ళల్లో ఉండేదానికి తగు శరీరాన్ని ఇచ్చాడట. నీళ్ళల్లో ఉండేది బయట వేసామంటే ఏమైపోతుందన్నా? నీళ్ళల్లో ఉన్న చేపను ఎత్తుకొచ్చి బయటపడేసామనుకో భూమి మీద ఎట్లుంటుందమ్మా? అదే గెలగెల తన్నుకుంటుంది. అలాగే భూమి మీద నిన్నెత్తుకుపోయి నీళ్ళలో ముంచామనుకో నువ్వు కూడా గెలగెల సేమ్ టు యూ అంతేనా? గెలగెల తనుకుంటావు. అని అంటే భూమి మీద ఉండేవారికి భూమి మీద ఉన్నట్టు, జలములో ఉండేవారికి జలములో ఉన్నట్టు ఎట్నైనా వగైరగా ఎట్ట చేశాడయ్యా? దేవుడు లేదా? దేవుడు ఉన్నాడో చూపి నాకంటే ఇదిగో చూపిస్తున్నావు చూడు. మరి ఎవరు చేశారు చెప్పు? నేనైనా ఇంకొకటి ఉభయజీవట ఎక్కడ ఉంటుంది నాన్న? నీటిలో ఉండగలదు, పైన ఉండగలదు. నీటిలో పైన లేకుండా కూడా లోపల బూరులో కూడా ఉండగలదు. అది ఇంకే విచిత్రంగా ఉంది. అదేనా ఎక్కడ ఉంటుంది అది? నీళ్ళలోనే ఉండగలదు, భూమి మీద ఉండగలదు, అటు ఇటు కానీ ఇదేందులో ఉందా? బొరియల్లో కూడా పోయి దూరుకుంటుందట. ఎవరు మరి చేసింది? దాని శరీరాన్ని ఎవరు చేశారు? అటు ఉండేటట్టు ఆ వాతావరణం ఎవరు పుట్టించారు? సరేనా? దేవుడు ఉన్నాడు అంటే ఆధారం ఒకటి సృష్టి, అందులో రెండోది ఏదైనా సృష్టిలోని క్రమబద్ధత. అవన్నీ క్రమంగా అచ్చర్చుడు. ఆహారం చేయాలంటే ఒక క్రమం ఉందా లేదా? నాయన అన్నం చేయాలంటే క్రమం ఉందా లేదా? ఎడ్ చేస్తానైనా క్రమం? ముందుగానే ఉంచేస్తామా? అవునా? ముందుకు ఉంచుతామా? ముందు ఏం పెట్టాలా? ముందు నిప్పు పెట్టాలా? ఎందులో? పొయ్యిలో అయినా కట్టిపెట్టి నిప్పు పెట్టి తర్వాత ఏం పెడతామమ్మా? ఎసురు పెడతాం. మేము చెప్తాం వినండి. అవునా? ఏం పెడతామన్నా? ఎసురు పెడతాం. తర్వాత నీళ్ళు బాగా కాయకి వచ్చిన తర్వాత ఆలోపు ఏం చేస్తామమ్మా? బియ్యం బాగా కడుక్కోవాలి అట్టే వేసేయాలా? అట్టే వేస్తే నోట్లో పళ్ళు నీ పళ్ళు రాలిపోతుంది తర్వాత. అవునా కదా? కళ్ళు రాళ్ళు గిల్లెత్తే ఏరకుండా వేసావనుకో తినేటప్పుడు రాళ్ళు తగులుతూ ఉంటే వరుసగా నీ పళ్ళు ఉండకుండా కొడతాడు. అందుకని ఏం చేయాలి? బాగా ఏరేసి రెడీగా పెట్టుకోవాలి. ఎంత క్రమాలు చూడైనా నిప్పు పెట్టాలా, ఇసురు కాగుతుండాలా, వెంటనే బియ్యం అంతా ఏరేసుకోవాలా, అందుకే రాళ్ళంతా ఏరేయాలా, ఆ తర్వాత కడిగేయాలా, ఆ తర్వాత అందులో వేయాలా, ఆ తర్వాత గమ్మున ఉన్నప్పుడు ముద్దగా అయిపోద్ది. పైన ఉడికి కింద ఉడక్క. అవునా? లేదా కింద ఉడికి పైన ఉడక్క. ఏం చేయాలి? వెంటనే అందుకో గంటి తిప్పు. రూల్స్ చూడనైనా ఆ తిప్పు. ఆ తర్వాత ఏం చేయి? ఉడికిందా లేదు ఎత్తి చూడు. అన్నీ చూడొద్దు, అన్నీ చూస్తే చేయిపోద్ది. ఒకటే చూడు. ఆ తర్వాత ఏమైపోద్దా? ఒకటి చూస్తే అన్నీ చూసినట్టే. ఆ తర్వాత ఉంచు, ఆ తర్వాత పరచు, ఆ తర్వాత ఎన్ని ఉన్నాయ్యా రూల్ ఉంటే నువ్వు తినే అన్నానికి ఇన్ని రూల్స్ ఉంటే ఆ రూల్స్ మించేవా ఆహారం తయారు కాదు. నీ పొట్టలోకి ఆహారం పోదు. ఇది నియమం దేవునిది.
ఈ సృష్టిని కూడా అలాగ పరిచయం. దేవుడు లేడా? దేవుడు లేడంటావా? దేవుడు ఉన్నాడు. ఉండాలంటే ఆధారమే సృష్టి, అందులోని క్రమ బద్ధత. మూడోది నువ్వే. మూడో సాక్ష్యం చెప్పాలి. దేవుడు ఉన్నాడంటే నేనేరా మొదటి సాక్ష్యం. దేవుడు ఉన్నాడానికి ఆధారంలో మూడవ వ్యక్తి ఎవరినైనా మనమే. నిన్ను చూస్తే ఎవరిని చూసినట్ట? దేవుడు ఉన్నాడని చెప్పేయడమే. ఎందుకని? నీ నిర్మాణం విచిత్రం. తెనా నిన్ను చూస్తేనే చెప్పేవచ్చు. ఎందుకంటే నిన్నెవడు చేయలేడు. ఎవరు చేస్తారన్నా? భయం వేస్తుంది. అది విచిత్రమైనదట. సచ్చునైనా నువ్వు విచిత్రమైన వాడివని చెప్తుంది బైబిల్. 139 కీర్తన 13వ వచనం చూడండి. ఆయన నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నువ్వు. తల్లి గర్భములో నిర్మించింది ఎవరంటే అమ్మ నాన్నలు కాదు. ఎవరట? దేవుడు. తల్లి గర్భములో నేను నిర్మించింది ఎవరు? ఒకరిని చూపించాయా? తల్లి యొక్క గర్భంలోకి వెళ్ళగలం మనము? తల్లి గర్భములో నిన్ను నిర్మించినది దేవుడట. అయ్యా, తల్లి గర్భములోకి నేను తీసుకొచ్చి పెట్టాడట. అంటే ఆల్రెడీ నువ్వు చేయబడ్డావు ఎక్కడో. చూడు, ఆ గ్రంథంలో చదివేస్తాడు. 44వ అధ్యాయం 44 2వ వచనం చదువు. నేను అది యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనం చదువు. నిన్ను సృజించి, యెషయా 44వ అధ్యాయము 2వ వచనమ్మా. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడని యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నిన్ను సృజించాడట మొట్టమొదట. ఆ తర్వాత తల్లి గర్భములు తీసుకొచ్చి ఏం చేశాడట? నిర్మాణం చేశాడట. సృష్టించింది వేరే దిక్కర, నిర్మించింది వేరే దిక్కడ. అవునా? దాన్ని ఓడలు అవునా? సముద్రంలో ఉండే ఓడలన్నీ సముద్రంలో చేశారనుకుంటున్నారా? ఎక్కడ చేసింది? కొన్ని విశాఖపట్నంలో చేస్తూ ఉన్నారు, కొన్ని కలకట్టాలో చేస్తూ ఉన్నారు, కొన్ని చెన్నైలో చేస్తున్నారు. చేసేది మెట్లో, నీళ్ళలో చేయలేరు దాన్ని. అవునా? ఇక్కడ చేసి దాన్ని పెట్టి ఎత్తుకోబోయి దాంట్లో సముద్రంలో పెడతారు. అలాగే నిన్ను సృజించింది ఒకది ఇక్కడ. నిన్ను సృష్టించి గర్భములో, తల్లి గర్భములో తీసుకొచ్చి నేను పెడుతున్నాడట. బాబా, ఎట్ట దారి తెలుసా? నిన్ను తల్లి గర్భంలో ఎట్ట తీసుకుపెట్టాడు తెలుసా? నేను షిప్ని తీసుకెళ్ళడానికి లారీ వచ్చింది, కానీ నిన్ను తీసుకెళ్ళడానికి డాడీ వచ్చాడు. అది మీ నాన్న. మీ నాన్నే ఒక లారీ లాంటి వాడు, క్యారేజ్ చేసుకొచ్చాడు నిన్ను. కాదా? ఎంతోమందిని తీసుకొచ్చాడు. అది విచిత్రం మరలా. అవునా? ఒక్కసారి పురుషుడి నుంచి విడుదలయ్యే వీరి కణాల్లో ఎంతమంది పుడుతున్నారన్నా? ఎంతమంది తెలుసా? ఒక అంచనా ప్రకారం చెప్పారు 50 కోట్ల మంది కూడా పుడుతున్నారు. 50 కోట్ల మందా? అయ్యో, 50,000 కోట్ల మందా? అన్ని కోట్ల మంది పుడుతున్నారట. అన్ని కోట్ల మంది పుడితే అక్కడికే చచ్చిపోతున్నారు చాలామంది. తల్లి గర్భంలోకి పెట్టాలంటే రావట్లేదు. ఒక్కసారి పురుషుడి నుంచి వచ్చే కణాలలో కోట్ల మంది, 50 కోట్ల మంది పుడితే అందులో 49,500,000 మంది అక్కడే చచ్చిపోతున్నారు. 500 మంది మాత్రం ఈదుకొని పరిగిస్తారట. అన్నీ ఉన్నాయి చిత్రాల్లో, ల్యాప్టాప్ లేదు, చూపించేవాడిని. నిన్న పరిగెత్తుకుంటూ పాటలు విని చూసుంటారుగా, పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎట్టున్నారు తెలుసా ఈ నిర్మాణము? అప్పుడప్పుడు వర్షం పడితే అంతంత గుంటలో చూస్తూ ఉంటే కనబడుతుంది. ఏంది అదే? కప్ప. అంతే తల, ఇంత తోక. అవునా? అది నువ్వు. అట్లా ఈదుకొని పోతూ తల్లి గర్భము చుట్టూ తిరుగుతూ ఉంటుందట. అనేనా? ఇక్కడ ఈదుకొని పోయిందో 500 కణాలు వెళ్ళి తల్లి అందం చుట్టూ తిరుగుతూ ఉంటే తల్లి గర్భాశయం తెరుచుకున్నప్పుడు అందులో ఒక్కటి మాత్రమే ప్రవేశించింది. ఆ ఒక్కడే నువ్వు.
నిన్నే ఉంచాలనుకున్నాడు. అది దేవుడు చెప్తున్న సందర్భం. నిన్నే నిర్మించాను నేను, నిన్ను సృష్టించి నీ నాన్నతో నిన్ను మొయ్యించి ఇదిగో తీసుకొచ్చి నీ తల్లి గర్భంలో నిన్నే ఉంచానురా. ఎవరు ఉంచారు చెప్పమని ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎవరున్నారో చెప్పమను. నువ్వే విచిత్రము, నిన్నే విచిత్రంగా నిర్మించాడు. చూడండి ఆ మాటను, నా తల్లి గర్భములో. చూడండి నా కీర్తనలు 139 కీర్తనలు 14-15 వచనాలు. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. ఆశ్చర్యమే నువ్వే ఉండాలని. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో నన్ను విచిత్రంగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఏనైనా నీ కన్నులు నన్ను చూచెను. ఎవరి కన్నులా? అమ్మ నాన్న కన్నులు కాదు, యెహోవా కన్నులు మనం చూసింది. పిండంలో ఉండేటప్పుడు ఆయన కన్ను ఎందుకు మనం చూసింది? ఆయన కన్ను లేకపోతే నీకు కన్ను లేదురా బిడ్డ. చాలామంది కన్ను లేకుండా నేను వచ్చేస్తుంటారు బయట. ఆ దుస్థితి నీకు రాలేదు, చూసావా? చాలామందికి చేతులు కాళ్ళు లేకుండా బయట వచ్చేస్తున్నారు. ఆ దుస్థితి నీకు లేదు, చూసావా? చాలామందికి తల ఇంత దాకా ఇంకా అది సెట్ కాకుండా బయట వచ్చేస్తుంది. ఆ స్థితి నీకు లేదు, చూసావా? అనినా అక్కడ ఎవరు సహాయం చేస్తున్నారు? తల్లి గర్భములో నీకు సహాయం చేస్తున్నాడట దేవుడు. ఎవరు వెళ్ళి సహాయం చేయలేరు. అక్కడ తల్లి గర్భంలోకి వెళ్ళి ఏమైనా సహాయం చేస్తారన్నా, కానీ దేవుడు సహాయం చేస్తున్నాడట. చదువు వాక్యాన్ని 44 యెషయా గ్రంథంలో ఆయన చెప్తున్నాడు, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవనని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నీకు సహాయం చేస్తున్నాడు. ఆయన సహాయం చేసింది ఈ కళ్ళు దానం చేస్తే ఓయమ్మ నీకు వందనాలు థ్యాంక్స్ అంటాం. దొంగలం మనం. ఏమన్నా ఆ కళ్ళుని విరిచింది తెలుసా? మొన్న విజయవాడలో ఒక సహోదరుడు తెలిసిందా ఏం చేశాడా? స్పాట్స్ ధ్యానం చేసేసాడు. ఎవరుడు యాక్సిడెంట్లో ఏదో చచ్చిపోయాడట. చచ్చిపోయిన వెంటనే అవయవాలను రాసిచ్చేసి ఉన్నాడు. నేను చచ్చిపోతే నా అవయవాలను తీసుకో. పట్ట అవయవాలను ఒక్కొక్క అవయవాన్ని ఎత్తుకుని ఎయిర్పోర్ట్ దానికి సపరేట్ ఫ్లైట్ పెట్టించారు. గుండె ఊపిరితిత్తులు ఒక ఏరియాకి, కిడ్నీలు ఒక ఏరియాకి. దానం చేసేసాడయ్యా అని ప్రపంచం అంతా కోడి కూసేటట్టు టీవీలో టకట్ చెప్పారు. ఒక గుండె ఇచ్చింది దానికి, ఒక కిడ్నీ ఇచ్చింది దానికి ఇంత థ్యాంక్స్ చెప్తే, నా దేవుడు నీకు కళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, పళ్ళు ఇచ్చాడు, పేగులు ఇచ్చాడు. ఏమి ఇవ్వలేదు చెప్పు నీకు? ఎక్కడుండి? తల్లి గర్భములో ఉండి నీకు అన్నీ ఇచ్చాడే. ఒక్క థ్యాంక్స్ పడేసావు ఆయనకి. దుర్మార్గులు మనం ఎంత దుర్మార్గులు ఒకసారి చెప్పునన్నా. గుండిచ్చిన వానికి బోర్డు గుండెలు కొట్టుకునేంత వరకు థ్యాంక్స్ అంటున్నాడు. నీకు ఒక్కటి ఇచ్చాడు నాన్న, ఒక గుండె ఇచ్చాడు నీకు. ఈ అవయవాలను ఇచ్చింది ఆయన కాదా? ఎవరిచ్చాడు చెప్పు? దేవుడు లేదంటావా? ఈ గుండె చప్పుడుతో ప్రతి క్షణము దేవుడా అని మోగవలసిన నీ గుండె దేవుడు లేదని మోగుతుందండి కొంతమంది గుండె. తెలుసునన్నా, బాధేస్తుంది. ఈరోజు అట్లా మీకు ఆరాధన అయిన తర్వాత వెళ్ళి ఒక ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తే దుర్మార్గులు దేవుని సభను జరగకుండా అడ్డుకుంటామని చెప్పి ఏమన్నది ఉదయం చెప్పింది. ఏ ఊర్లో నేను చెప్పింది? పాలకొల్లులో దేవుని గురించి చెప్పకూడదని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోయి కూర్చొని ఉన్నారంటున్నానా. వాళ్ళకు గుండెలు ఇచ్చింది ఎవర్రా? ఒక క్షణం కూర్చొని చెప్పరా? ఆ దేవుని గురించి చెప్పడానికి వస్తే నీకు గుండెచ్చినవాడు ఎవరు చెప్పు? నీకు కాళ్ళు ఇచ్చింది ఎవరు చెప్పు? నీకు ఆ మెదడిచ్చే ఆలోచన పుట్టిస్తున్నది ఎవరు చెప్పు? దుర్మార్గులు కదండి కదా. ఈ వాక్యం చూడ ఎలా ఉందో. ఎవరు నిర్మించారో చెప్పరా? చెప్పు. నీకు గుండె పెట్టింది ఎవరు చెప్పు? నీకు కళ్ళు పెట్టింది ఎవరు చెప్పు? నీ తల్లి గర్భంలో ఉండేటప్పుడు గుండె ఎంత ఉందా మనకి? ఇప్పుడా నీ తలకాయ ఎంత ఉందా? నీ తలకాయ ఎన్ని కేజీలా? 2 ఉంటుంది నాన్న, 2-3 కేజీలు ఉంటుంది. ఒక్కొక్కరు 4 కేజీలు ఉన్నాయి తలకాయ. అంత పెద్ద తలకాయలు. ఈ తలకాయ అట్టే 4 కేజీలతో అమ్మ కడుపులో పెట్టేసి ఉంటే ఎట్ట బయట వస్తుంది? సచ్చి ఊరుకుంటావు నువ్వు. నీకు చిన్ని తల పెట్టాలా? తల్లి గర్భములు నీకు సహాయం చేయడం. ఏ సహాయం? నీకు కళ్ళు కావాలి, ఆ కళ్ళు ఇంతే ఉండాలి.
నీ చేతులు చూడు ఇప్పుడు ఎంత, నేను 5.5 అడుగులు ఉన్నాను. 5.5 అడుగు మా అమ్మ కడుపులు ఎలా ఉంటాను నేను? 5.5 అడుగు కాదు, 5.5 అడుగు బయటకు వస్తే రావాలి నువ్వు. అంతే. అందులోని అంత కళ్ళు, అంత ముక్కు, అంత కాళ్ళు, అంత చెవులు, అంత వేళ్ళు. ఏంటండి ఇది? ఎవరండి చెప్పండి మరి? ఎవరు చేశారా? తల్లి గర్భంలోకి వెళ్ళి ఆ రూమ్లో తోసేస్తే ఎవరు కనపడరు. పెళ్లి చేసేసి 2 యవ్వనులను రూమ్లో తోసేసిన తర్వాత మరి ఎవరు కనపడరు, అందరూ వచ్చేస్తారు. కానీ అప్పుడే దేవుడు వెళ్తాడయ్యా. మీకు ఎవరికి తెలియదు అది. దేవుడు వచ్చి తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నాడు. నిన్ను తల్లి గర్భములో మీ అమ్మ మీ నాన్న అగమరిచి నిద్రపోతూ ఉంటే అపురూపంగా నిన్నెళ్ళి నీ గర్భంలో తల్లి గర్భంలో నిన్ను పెట్టి నీకు అప్పటి నుంచి 9 నెలల సహాయం చేస్తాడట. 9 నెల డాక్టర్ పరిశోధిస్తుంది. రాగానే వారానికి నువ్వు వెయిట్ పెరుగుతూ ఉండాలా. పెరగకపోతే లోపమేమో మంది ఎక్కించో. గర్భిణీ స్త్రీలు అడగండి, ఆయన చెప్తారు. రోజుకి పెరుగుతూ ఉండాలా, లోపల తన్నాలా, అమ్మని స్పర్శ ఉందా లేదో తెలుసుకోవాలా. అవునా కదా? ఎవరండి? ఎవరా సహాయం చేసేది? ఒక్కరోజే పెళ్లి చేసి వెళ్ళిపోయారు అందరూ. కానీ 9 నెలలు నువ్వు బయట వచ్చావు అంతవరకు దేవుడండి ఆడు కూర్చొని పని చేస్తూ ఉంది. నీకు ఎప్పుడు ఏ తిండి కావాలో, అమ్మ ఎక్స్ట్రాగా తిన్నా నువ్వు దెబ్బతింటావు, అమ్మ తక్కువ తిన్నా నువ్వు దెబ్బతింటావు, తినినా దెబ్బతింటావు, తినకపోయినా దెబ్బతింటావు. కానీ అమ్మ కంట్రోల్లో నిన్ను ఉంచుకొని దేవుడండి నీకు ఏ ఆహారం కావాలో తినిపించింది. లోపల నీకు ఎంత ముక్కు కావాలో చూడు. ఈ ముక్కు కూడా అందంగా ఉండాలి, లేకపోతే అటు చప్పిడుకుంటే ఎవరు కొట్టినట్టుంటే అటు చెప్పు కూడా అంటారు. కొంచెం పెద్దదిగా ఉంటే ఎవరినే తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన జబ్బాక ఏమంటున్నారు ఆయన? కొంచెం పెద్దదిగా చేశాడని ఏం పేరు పెట్టారా? గద్ద ముక్కోడా ఏందయ్యా? పొడుగ్గా ఉన్నాడంటే ఒక కొంగ, పొట్టిగా ఉంటే ఒక పొట్టి, ఎన్ని అంటున్నారు చూడు. ఇదంతా అనకూడదని భద్రంగా నిన్ను చేసి నీకు సహాయం చేస్తున్నట. ఎక్కడా? తల్లిగారు లేడా దేవుడు? ఎవడైనా మాట అనగలడనన్నా కోసి పరేయాలి వాళ్ళని అందరినీ. నిజంగా కోసేస్తున్నారు వీళ్ళు. నేను చెప్పేది ఆకోయడం కాదు, బైబిల్లో. రారా కూర్చో, నిరూపించి చూద్దాం సత్తా ఉంటే. దేవుడు లేదా? దేవుడు ఉన్నాడు. కంటికి కనబడలేదు కానీ ఇదిగో కంటికి కనబడి నిర్మాణంలో ఆయన ఉన్నాడు. నేను నిర్మించాడు. నువ్వేరా సాక్ష్యం. ఒక్కసారి చెయ్యి తెగిపోయిందా యాక్సిడెంట్లో? ఎవడైనా పిలువు, ఈ చెయ్యి చేసిస్తాడేమో. ఈ చెయ్యి ఎవరైనా చేసిస్తారా? కళ్ళు పోతే జీవితాంతం కళ్ళు లేనివాడిగా ఉండిపోతాం. చేసుకోకటే. కళ్ళు అమ్మబడును ఉందా? కళ్ళు అమ్మబడును ఉందా? పప్పు అమ్మబడును, రొట్టెలు అమ్మబడును, స్వీట్ అమ్మబడును, కారు టైర్లు అమ్మబడును. ఏది నీ కాళ్ళు అమ్మబడును చూడు. లేదు. లేడా దేవుడు? దేవుడు ఉన్నాడానికి ఆధారం నువ్వే. ఈ చిత్రమైన నిర్మాణం అట ఇది. ఏనైనా చిన్న గుడిసెని పట్టుకుని నిర్మాణం, ఇల్లు కడతానంటే చిన్న గుడి చేసుకుని 4 కొయ్యలు నాటేసి దాని మీద చెత్త వేసేసి మట్టలు వేసేసి కప్పే దాని పేరు నిర్మాణం. నిర్మాణం అంటే ఏదైనా సార్ పోయి చూడండి సింగపూర్లో. బాబా అరేనా వాడు ఇటు కట్టాను, ఇటు చూడాలి మనం. మన కాళ్ళు మన నెత్తి పోద్ది. ఎక్కడో నేను చూసినప్పుడు ఇటు చూడాలి దాన్ని. ఆట కట్టి 3 పిల్లర్ లాగుంది నాది. 3 పిల్లర్ లాగుంది. దాన్ని కట్టి దాని మీద స్టీమర్ కట్టున్నాడమ్మా. దాని మీద స్విమ్మింగ్ పూల్. ఎంత ఎత్తుందరా నాయన అని అంటే చెప్పలేనంత ఎత్తులో ఉంది. ఆ ఎత్తులో స్విమ్మింగ్ పూల్ ఉంది. దాన్ని నిర్మాణం అంటారు. అది ఎక్కడానికి ఇంత దూరం వచ్చేవి ఎక్కి చూసి వద్దాం రాయా అని పిలిస్తే పోండి చూడొచ్చు అన్నారు అక్కడ ఉండేవాళ్ళు. దగ్గర పోయిరా ఎంత అనుకుంటున్నావా? ఎంత తెలుసు నిన్న $30. 30 × 47 రూపాయలు. మన డబ్బు $47 తీసుకెళ్తే వాడు ₹1 ఇస్తాడు. ఆ ₹1 వాడి దగ్గర టీ కూడా రాదు. తెలుసా? టీ ఎంత తెలుసు? $8. అయినా $8 అంటే కొట్టినైనా 8 × 47 రూపాయలు. 8 × 47 ఏమా? ఏంది ఇంత ఇదైపోయారా? ఏనైనా
38 380 375 రూపాయలు అంట ఒక టీ ఆడిచ్చి తాగి. మన డబ్బు 350 రూపాయలు ఇస్తే ఒక టీ ఇస్తాడు. భోజనం ఎంత అనుకున్నారు తెలుసా? ఏమా $10 లేదు $20. అయ్యా బిర్యానీ తినాలంటే మన డబ్బు 5,000 కావాలా? ఒకరోజు బిర్యానీ తిని రావాలంటే 5,000 కావాలా? కాకా బిర్యానీ తినామనుకో అది లేదు. అక్కడ మన వాళ్ళు ఇక్కడ రియాజ్ హోటల్ పోయి ఆపోజిట్లో ఏం పెట్టున్నారా? బండ్ల మీద పెట్టుకున్నారు చూడు. ఇక్కడ బండ్ల మీద పెట్టుకునే దాన్ని మనం చీపుగా చూస్తాము. కానీ సింగపూర్ అట్లా బండ్ల మీద ఉండేది ఎట్టున్నాయి అని అంటే మురళీకృష్ణ హోటల్లా ఉంది అది. ఎక్కడ బండి మీద ఉండేది మురళీకృష్ణ హోటల్లా ఉంటే అప్పుడు నిజమైన హోటల్ ఇంకెట్టుండాలా? అర్థమైందన్నా? అది ఆ నిర్మాణం అంటే అది. ఒక్కొక్క ఇల్లు ఉంది చూడైనా. ఉండేది నెల్లూరులో సగం కూడా నాకు తెలిసి నెల్లూరు అంతా కూడా ఉండదనుకుంటున్నాను. దేన్ని సింగపూరు కరెక్ట్గా 2 గంటలు కారు వేసుకుని జర్రని వెళ్ళిపోతే ఆ ఎండకి వెళ్ళిపోతాం. మళ్ళీ కారు వేసుకుని డ్రర్రంటే వెళ్ళిపోతే 2 గంటలకు ఆ ఎండకి వెళ్ళిపోతాం. అదే సింగపూర్. బట్ అది చూస్తే ఆ నిర్మాణం, అది నిర్మాణం. చిన్న గుడిచిన నిర్మాణం అంటారు. మనల్ని నిర్మాణం అంటాడు. 6 అడుగులు ఉంటే నిర్మాణం అంటాడు మనల్ని దేవుడు. అంటే ఇది ఎంత పెద్ద నిర్మాణం తెలుసా? అంత పెద్దది కట్టి స్విమ్మింగ్ పూల్ కట్టాడే. దానికంటే పెద్దది ఈ నిర్మాణం. నీ ఒంట్లో నరం ఎంత పొడుగుంది తెలుసా? నీ ఒంట్లో నరం చూసిన నరాలు ఉన్నాయమ్మా. ఆ నరం పెరిగి పరిస్తేనట 6,000 కిలోమీటర్ అంట. ఓయ్యా బాబోయ్, 6,000 కిలోమీటర్ పొడుగు నీ ఇంట్లో ఉందా? 6,000 కిలోమీటర్ల నరాన్ని చుట్టి 6 అడుగులు పెట్టాడు దేవుడు. ఎవరు పెట్టాడు చెప్పమను? ఏడా దేవుడు? చెప్పు నన్ను. 6 లీటర్ రక్తంతో తిరుగుతున్న నీ ఒంటిని తిప్పుతున్నది ఎవరు? నిండిప్పేది ఎవరు? నువ్వే దేవుడు ఉన్నాడని చెప్పడానికి నిజమైన ఆధారం. ఎవరైనా దేవుని చూపి అనంటే దేవుని చూడు నేనే అనాలా? దేవుని చూపి అంటే ఇదిగో చూడు సృష్టి ఆయనే దేవుడు చూపించు. ఆ సృష్టిలో ఉన్న క్రమబద్ధాన్ని చూపించు. ఇదే దేవుడని. వికరణ దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఉన్నాడు. లేదంటే ఇప్పుడు నిరూపింపజేస్తాం మిమ్మల్ని. నువ్వు ఎడబుట్టి వచ్చావు చెప్పు మరి. నా ప్రియ సోదరి సోదరులారా, దేవుని కూర్చుని నిజాన్ని తెలుసుకోండి. దేవుడు ఉన్నాడు అనే ఆధారానికి 3 ఆధారాలు చెప్పాను. ఒకటి సృష్టి, రెండోది సృష్టిలోని క్రమబద్ధత, మూడోది ఓకేనా? రైట్. మరి వచ్చే వారం ఆయన అదృశ్య లక్షణాలు ఎలాంటివో, ఆయన్ని కనుక్కోవాలంటే ఏ దారిలో వెళ్ళి కనుక్కోవాలో ఆలోచించాలి. బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు ప్రిన్సిపాల్ పి మోజస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో వీడియో సీడీలు డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషనల్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం రామలింగాపురం నెల్లూరు పిన్ కోడ్ 524003. సెల్ నంబర్స్ 9440910008. మరొక నెంబరు 7095910008.